వాళ్ళని. ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అనుకోలేదు. ఒకటి మాత్రం సత్యం, ఇవాళ వాళ్ళు 905 కోట్ల రూపాయలు అంటే పాత 250 కోట్ల రూపాయలు అప్పుడు నాగేశ్వరరావు గారు, చంద్రశేఖర్ గారు, నాయుడు గారు చెప్తే అప్పుడు మేము వెళ్ళొచ్చి ఆ రోజు సతీష్ చంద్ర గారితో మాట్లాడి పెట్టించిన అమౌంట్ ఆల్రెడీ ఎస్కో అకౌంట్లో ఉన్న అమౌంట్ కలిపి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంతవరకు ఇక్కడ అందరూ కూడా ఆ రోజు హర్షం ప్రకటించారు. కానీ తర్వాత చేసి 4,000 కోట్ల రూపాయలు అక్కడ ఆస్తుల్ని వాళ్ళు 40,000 కోట్ల రూపాయలు దుర్మార్గంగా హేయంగా యజమానులు చేస్తూ ఉంటే దాని మీద మాట్లాడేవాళ్ళు లేడు. దాంట్లో ఎత్తుకు తినడానికి చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎవరన్నా ముఖ్యమైన రాజకీయ నాయకులు అడుగుతున్నాను. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ ఆఖరి హెచ్చరికగా ఇవాళ అన్ని ప్రాంతాలను చూస్తుంటే వీళ్ళేమన్నా విధ్వంసం చేసేవాళ్ళు కనపడుతున్నారా? మీ రాజకీయ నాయకులు పార్టీల వాళ్ళ కనపడుతున్నారు. వీళ్ళు వాళ్ళ వయసులో ఎంత అండి, ఎంత కష్టపడుతూ ఉన్నారు. అంత దూరం చూస్తుంటే ఎక్కడ ఒక్కడే ఏం జరుగుతుందని మీరు అడ్డుకుంటున్నారు. దుర్మార్గం కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వెంటనే సవరించుకోవాలని చెప్పి కనీసం ఎన్నికల ముందన్న వీళ్ళకి ఇంకా బాధ పెట్టకుండా, ఉసురు పెట్టకుండా తక్షణమే మిగతా నిధులు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా వచ్చే రాజకీయ పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నాం, మాకేం రాజకీయ పార్టీకి సంబంధం లేదండి. ఇవి వచ్చే తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా వస్తే కాగితం మీద రాసివ్వండి. రేపొద్దున మీరు అధికారంలోకి వస్తా అన్నారు కదా, ఖచ్చితంగా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. మేము వచ్చిన తర్వాత ఇది హామీ చేస్తామని చెప్పి మళ్ళీ మన పోరాటం అప్పుడు చేయడం కాదు, ఓట్లు వేయించుకోవడానికి కాదు. ఆ రోజు ఓట్లు వేయించుకుని ఆయన వెళ్ళిపోయాడు, కొంత చేశాడు, ఇంకా బోల్డంత మిగిలి ఉంది. ఈ ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వామపక్షాలు అయితే నిబద్ధతతో నిజాయితీతో కట్టుబడి ఉన్నాయి. మీరు కూడా రాసి ఇవ్వండి వీళ్ళకందరికీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ముఖ్యమైన డిమాండ్ దయచేసి చూడండి. వాళ్ళ బాధ, వాళ్ళ గుండెల్లోని ఎంత బాధగా ఉన్నారో, ఎంత వేదన ఎదుర్కొన్నారో దయచేసి గమనించమని పరిష్కరించమని కోరుతా ఉన్నాను.